వెల్కమ్ టు స్టడీ గైడ్. నేను సింధూరా. విద్య మరియు పరిశోధన రంగాలలో 40 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి నాణ్యమైన విద్యను అందించడంలో విఐటి ఎల్లప్పుడూ ముందుంటుంది. దేశంలోని అగ్రశ్రేణి విద్యా సంస్థలలో ఒకటిగా ఎదిగిన విఐటి తన గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా ప్రతి విద్యార్థికి అత్యుత్తమ విద్యను అందించడం కోసం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంటుంది. విఐటి ఏపీ విశ్వవిద్యాలయాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యా సంస్థగా నిలబెట్టేందుకు పరిశ్రమల భాగస్వామ్యంతో సాంప్రదాయ విద్యను జోడించి విద్యా విధానంలో నూతన ఒరవడికి శ్రీకారం చుడుతోంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకోవటానికి, సాధన చేయటానికి, ఎదగటానికి మరియు అభివృద్ధి చెందటానికి అపారమైన అవకాశాలు అందిస్తుంది. స్వయం ప్రతిపత్త అభ్యాసంతో విద్యార్థులను వారి సొంత కోర్సులను రూపొందించడానికి ప్రోత్సహిస్తోంది. విద్యార్థులను ఇంజనీరింగ్ క్లినిక్ల రూపంలో ప్రోగ్రామ్ కంటెంట్కు సంబంధించిన ప్రయోగాలను నిర్వహించేందుకు దోహదపడుతోంది. క్రీడలు, క్లబ్లు, దఫ్టర్లు మరియు సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా విద్యార్థులు వ్యక్తిత్వ వికాసానికి కృషి చేస్తోంది విఐటి ఏపీ యూనివర్సిటీ. విఐటి ఏపీ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకతలు, స్టూడెంట్స్ సందేహాలు మనతో చర్చించడానికి అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్, 16 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇన్ టీచింగ్, completed PhD from Sri Venkateshwara University Tirupati, 18 research publications in various national and international journals. విఐటి ఏపీ యూనివర్సిటీ డాక్టర్ సోమా శేఖర్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో చర్చించే ముందు విఐటి ఏపీ యూనివర్సిటీ యొక్క ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లని ఏవీ రూపంలో చూద్దాం. VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country, consistently ranked among the top educational institutes in the country. The VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. సార్, ఏవి చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంది. అండ్ అలాగే విఐపి ఏటీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మీరు ఏమేం ప్రోగ్రామ్స్ మాకు అంటే స్టూడెంట్స్కి మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ మ్యామ్. సో విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో మేము 3 ప్రోగ్రామ్స్ని ఆఫర్ చేస్తున్నాము విద్యార్థుల కొరకు. మొట్టమొదటిది బీబీఏ హానర్స్, రెండవది బీకామ్ ఫైనాన్స్ హానర్స్ అండ్ పిహెచ్డి ప్రోగ్రామ్. సో నెక్స్ట్ ఇయర్ కూడా మాకు ఒక ఎంబీఏ ప్రోగ్రామ్ రావడానికి స్కోప్ ఉంది. సో విత్ హ్యూజ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సో ఎంబీఏ ప్రోగ్రామ్ కూడా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయబోతున్నాం. సార్, అంటే చాలామంది ఇంటర్ తర్వాత ఏ కోర్స్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి కొంతమంది డౌట్ పడుతుంటారు. ఎస్పెషల్లీ బీకామ్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి, అంటే బీకామ్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి వై బీకామ్ ఫినాన్స్ అని అంటే మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, బీకామ్ ఫైనాన్స్ ఎందుకనంటే ఇప్పుడు మనకి ఇంజనీరింగ్, మెడిసిన్ ఈ కోర్సెస్ అన్నీ అందరికీ తెలుసు. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అందులో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది మనము బీకామ్ ఫైనాన్స్ గురించి అండి. సో బీకామ్ ఫైనాన్స్ ఎందుకు చేయాలి విద్యార్థులు అని అంటే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి, మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈక్వల్ టు సిఏ లెవెల్ ఆపర్చునిటీస్ బీకామ్ ఫైనాన్స్ ద్వారా గెయిన్ చేయడానికి ఆస్కారం ఉందన్నమాట. సో ప్రతి విద్యార్థి ఈ బీకామ్ ఫైనాన్స్ని చదవడం ద్వారా ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఆన్ అకౌంట్స్ వస్తుంది, ఫైనాన్స్ మీద వస్తుంది, కామర్స్ మీద వస్తుంది, టాక్సేషన్ మీద వస్తుంది. సో ఇలా వేరియస్ సబ్జెక్ట్స్ని చదవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వైడర్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ వైడర్ నాలెడ్జ్ పెరుగుతుందో గ్లోబల్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా అంటే గ్లోబల్ ఆపర్చునిటీస్ని మీట్ అవ్వడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకని బీకామ్ ఫైనాన్స్ అనేది చాలా మంచి టెక్నికల్ గ్రూప్ అండి. సో ఫైనాన్స్ అండ్ కామర్స్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చే కోర్స్ అండి. సార్, బీకామ్లో కూడా బీకామ్ జనరల్ ఉంటుంది, అంటే బీకామ్ జనరల్కి బీకామ్ ఫైనాన్స్కి డిఫరెన్స్ ఏంటి అసలు? ఎస్ మ్యామ్, యాక్చువల్గా బీకామ్ జనరల్ అంటే ఇక్కడ ప్రతి విద్యార్థి ఫైనాన్స్ అకౌంటింగ్ అండ్ కామర్స్ సబ్జెక్ట్స్ గురించే చదువుతాడు. అదే బీకామ్ ఫైనాన్స్కి వచ్చే కొద్దిగా ఏమవుతుందంటే ఇన్ డెప్త్ ఆఫ్ ఫైనాన్స్ సబ్జెక్ట్స్ లైక్ టాక్సేషన్ గురించి కానీ, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, బ్యాంకింగ్ కానీ,
insurance, banking, taxation. In addition to that, they are going to learn business reporting, security and portfolio management, ఫైనాన్షియల్ డెరివేటివ్స్. సో ఇవన్నీ కూడా చదవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో ఈ బీకామ్ ఫైనాన్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా బీకామ్ ఫైనాన్స్లో ఇన్ డెప్త్ ఆఫ్ ఫైనాన్స్ నాలెడ్జ్ ఉండడం వల్ల వాళ్ళకి బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. సార్, బయట వేరే యూనివర్సిటీస్ కూడా బీకామ్ ఫైనాన్స్ని ఆఫర్ చేస్తూ ఉంటాయి. మరి వై విఐటి ఏపీ యూనివర్సిటీయే ఎందుకు బీకామ్ ఫైనాన్స్కి? అంటే మీకున్న స్పెషాలిటీ ఏంటి? మీరు స్టూడెంట్స్కి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు? ఎస్ మ్యామ్ ఇది ఏంటంటే విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో బీకామ్ ఫైనాన్స్ అనేది ఒక ప్రత్యేకమైన బ్రాంచ్ అండి, కంపేరింగ్ టు అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బీకామ్ ఫైనాన్స్లో మంచి ఫ్యాకల్టీ ఉన్నారండి, పిహెచ్డి ఫ్యాకల్టీ, అందరికీ డాక్టరేట్ అవార్డ్స్ ఉంది. సో వాళ్ళు దే కెన్ టీచ్, ఆల్ ఫ్యాకల్టీ కెన్ టీచ్ అండ్ లైక్ సిఏ ఫౌండెడ్ కోర్సెస్ కూడా వాళ్ళు టీచ్ చేయగలుగుతారు అనమాట. సో అందరూ పిహెచ్డి క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారు. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఏంటంటే ఏసీసీఐ బీకామ్ ఫైనాన్స్ విత్ ఏసీసీఐ కొలాబరేషన్ ప్రోగ్రామ్ అనమాట. సో ఇది చేయడం ద్వారా ఏమవుతుందంటే విద్యార్థులకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ ఏసీసీఐ ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తానండి. ఇన్ అడిషన్ టు దట్ స్టూడెంట్స్కి ఏంటంటే ఇక్కడ మన విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్లో డిఫరెంట్ ఫ్యాకల్టీ ఫ్రమ్ ఇండస్ట్రీ అండి. సో ఐఎస్డిసి నుంచి కూడా మాకు ఫ్యాకల్టీ వస్తారు. ఐఎస్డిసి అనేది ఏంటంటే ఒక డిఫరెంట్ ఎంటిటీ. మాకున్న ఎంఓయూ ప్రకారం ఈ ఏసీసీఏ ప్రోగ్రామ్స్ని డిస్కస్ చేయడానికి వాళ్ళు మా దగ్గరకు వచ్చి చెప్పడం జరుగుతుందండి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్యాకల్టీ వచ్చి చెప్తారండి, సిఏ ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఫ్యాకల్టీ వచ్చి చెప్తారు. సో ఇలా స్టూడెంట్స్కి అన్ని రకాలుగా హోలిస్టిక్ డెవలప్మెంట్ అంటే ఫైనాన్స్, కామర్స్ అండ్ అకౌంటింగ్, టాక్సేషన్ మీద అన్ని రకాలుగా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ ప్రోగ్రాము తీసుకున్న తర్వాత 3 years బీకామ్ ఫైనాన్స్ అనేది ఉంది, బీకామ్ ఫైనాన్స్ 4 years అనేది కూడా ఉంది. సో ఇందులో ఏంటంటే వీళ్ళు ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది బీకామ్ ఫైనాన్స్ ఆనర్స్లో. సో అదే ఎన్ఈపి పాలసీ ప్రకారం బీకామ్ ఫైనాన్స్ జాయిన్ అయిన వాళ్ళు 3 years కూడా ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ అయితే వాళ్ళకి బీకామ్ ఫైనాన్స్ డిగ్రీ మాత్రమే వస్తుంది. అదే 1 year ఎక్స్ట్రా చేశారనుకోండి, అక్కడ బీకామ్ ఫైనాన్స్ హానర్స్ డిగ్రీ అనేది వస్తుంది. సో ఏంటంటే దీనికి అడిషనల్ క్వాలిటీ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి ఇంటర్న్షిప్ 6 months ఉంటుందండి. సో 6 months ప్లస్ 2 years సెకండ్ ఇయర్లో వాళ్ళు చేస్తారు. సో టోటల్గా 8 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల, ఇంటర్న్షిప్ ఉండడం వల్ల వాళ్ళకి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అండి. సో ఈ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇండస్ట్రీలో ఏం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇండస్ట్రీకి ఏం కావాలి, ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ని వీళ్ళు గెయిన్ చేసుకోవడానికి చాలా వరకు యూజ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్. సో ఇది సిగ్నిఫికెంట్గా మేము చెప్పే కొన్ని ఇంపార్టెంట్ యాడెడ్ వాల్యూ అండ్ పర్టికులర్లీ ఏసీసీఐ విత్ బీకామ్ ఫైనాన్స్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా బాగుంటుంది విద్యార్థులకి. ఇది అన్ని రకాల బెనిఫిట్స్ని, ఆపర్చునిటీస్ని గ్లోబల్ లెవెల్లో గెయిన్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సార్, ఇప్పుడు మీరు ఏసీసీఏ అనేది బీకామ్ ఫైనాన్స్ స్టూడెంట్కి అంటే చాలా అంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అని అంటున్నారు కదా మీరు. ఒకవేళ స్టూడెంట్ లేదు మేము ఓన్లీ బీకామ్ ఫైనాన్స్ మాత్రమే చేస్తాము, మాకు ఏసీసీఏ ప్రోగ్రామ్ ఇంట్రెస్ట్ లేదు అనేసి అట్లా ఉంటే వాళ్ళకి ఎలా ట్రీట్ చేస్తారు? ఎస్ అండి, అట్లా కూడా ఉంది. అంటే మేమేమి ఇక్కడ మ్యాండేటరీ చేయడం లేదు. ఇక్కడ ఏంటంటే ఇది ఒక అడిషనల్ స్కిల్ అనమాట. అంటే బీకామ్ ఫైనాన్స్ జనరల్గా మీరు చేసుకోవచ్చు అనుకుంటే చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్ నేను గ్లోబల్ ఆపర్చునిటీస్ని మీట్ అవ్వాలి, లేదంటే సిఏ లెవెల్, ఈ సిఏకి ఈక్వల్గా ఉన్న ఆపర్చునిటీస్ని మేము గెయిన్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఏసీసీఏ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. మామూలుగా మనం సొసైటీలో చూస్తే ఇప్పుడు ఇండియాలో సిఏ క్లియర్ చేయడం అనేది చాలా కష్టం. సో దానికి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి. ఆ ఎగ్జామ్స్ అన్ని క్లియర్ చేయాలి, సర్టిఫికేషన్ చేయాలి అని అంటే చాలా కష్టం. సో దానికి ఈక్వల్గా ఏసీసీ అనేది బెటర్ ఆపర్చునిటీస్ని ఇవ్వగలుగుతుంది. ఇది దాదాపు ఏసీసీ అనేది దాదాపు 180 కంట్రీస్లో యాక్సెప్టెన్సీ ఉందండి. 180 కంట్రీస్లో దే ఆర్ డూయింగ్ దేర్ ఆపరేషన్స్ అనమాట. సో అట్ ద సేమ్ టైం మెంబర్షిప్స్ ఎక్కువ ఉన్నారు.
సో ACCI ఈజ్ ఈక్వల్ టు CA ఆపర్చునిటీస్. ఏదైతే ACCI సర్టిఫైడ్ ప్రోగ్రామ్ ఒక విద్యార్థి చేయగలుగుతాడో అక్కడ ఆటోమేటిక్గా ఏమవుతుందంటే CA ఈక్వల్ ఆపర్చునిటీస్ని గెయిన్ చేయడానికి చాలా వరకు అతనికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా ACCIతో మేము MOU చేసుకొని ACCI ద్వారా విద్యార్థులకి ఏ రకంగా ఉపయోగపడాలో ఆ విధంగా ఉపయోగపడుతుంది. సో బీకామ్ ఫైనాన్స్ చేసుకునే వాళ్ళు 3 years వరకు చేసుకోవచ్చు, లేదంటే 4 years కూడా చేసుకోవచ్చు. ఇన్ అడిషన్ టు దట్ వీఆర్ ప్రొవైడింగ్ ACCI ప్రోగ్రామ్ వేర్ ఇది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్ అంటారా లేదంటే అడిషనల్ వాల్యూ అంటారా. సో బెటర్ ఆపర్చునిటీస్ గైడ్ చేయడానికి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ప్రతి విద్యార్థికి ఆస్కారం అనేది ఉందండి. సార్ ACCI అనేది మీరు అడిషనల్ ప్రోగ్రామ్ అని అంటున్నారు కదా, సో బీకామ్ కంప్యూటర్స్ అంటే బీకామ్ ఫినాన్స్ చేసిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి బీకామ్ ఫినాన్స్ చేసే వాళ్ళకి ఈ ACCI ప్రోగ్రామ్ చేస్తున్న వాళ్ళకి మరి క్లాసెస్ పరంగా ఏమన్నా క్లాషెస్ వచ్చే ఛాన్స్ ఉందా? దాన్ని మీరు ఎట్లా షెడ్యూల్ చేస్తారు? ఎస్ మేడం, ఇది ఏంటంటే మంచి క్వశ్చన్ వేస్తాను మేడం. సో ప్రతి విద్యార్థి తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో బీకామ్ ఫైనాన్స్ ACCI ప్రోగ్రామ్కి ఎటువంటి క్లాష్ అనేది ఉండదండి. సో ఫస్ట్ ఇయర్లో బీకామ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ వాళ్ళు యాజ్ యూజువల్ కోర్సెస్ చదువుతారనమాట. సో జనరల్ సబ్జెక్ట్స్, అకౌంటింగ్ సబ్జెక్ట్స్ కానీ, బిజినెస్ స్టాటిస్టిక్స్, బిజినెస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంగ్లీష్, ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ చదువుతారు. సెకండ్ ఇయర్ నుంచి యాక్చువల్గా ACCI ప్రోగ్రాము కనెక్ట్ అవుతుంది. సో దాట్ వుడ్ బి డిఫరెంట్. ఎందుకంటే ACCI అనేది రన్ చేసేది అంటే ACCI కోర్సెస్ అన్నీ చెప్పేది ఎవరంటే ISDC అండి, ఇంటర్నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు. సో కాబట్టి ఈ కోర్సెస్కి ఆ కోర్సెస్కి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఈ కోర్సెస్ వాటికి ఆ షెడ్యూల్ వేరేగా ఉంటుంది, ఈ కోర్సెస్కి షెడ్యూల్ వేరేగా ఉంటుంది. సో కాబట్టి ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. సార్ ACCI అనేది అడిషనల్ ప్రోగ్రామ్ అని మీరు అంటున్నారు కదా, మరి దానికి కూడా స్టూడెంట్స్ ఏమైనా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందా? లేదండి, ACCI ప్రోగ్రామ్కి మేము ఫస్ట్ ఇయర్ తర్వాత వాళ్ళ యొక్క ప్రిఫరెన్స్ అడుగుతాం. సో ప్రిఫరెన్స్ అడిగినప్పుడు ఎవరైతే ఏ విద్యార్థి అయితే ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యి మేము ACCI ప్రోగ్రామ్ తీసుకుంటాము అని చెప్పడంతో మేము వాళ్ళని రిజిస్టర్ చేసుకుంటాం. సో సెకండ్ ఇయర్ నుంచి యాక్చువల్గా ACCI ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ACCI ప్రోగ్రాము సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, నెక్స్ట్ సెకండ్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, థర్డ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్, ఇలా 2 years వరకు ఈ ACCI ప్రోగ్రామ్ రన్ అవుతుంది అనమాట. సో ఈ ACCI ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే మేమేం చేస్తామంటే గ్లోబల్ టాక్సేషన్ మీద వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇది కూడా ISDC వాళ్ళు మాకు అడిషనల్ వాల్యూ ఇచ్చారనమాట. ACCI ఎవరైతే స్టూడెంట్ ఈ ACCI ప్రోగ్రాంలో రిజిస్టర్ అవుతాడో సో వాళ్ళకి గ్లోబల్ టాక్సేషన్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఒక 2 months డ్యూరింగ్ సమ్మర్ వెకేషన్ అప్పుడు. సో ఫస్ట్ ఇయర్ అయిపోతే ఎగ్జామ్స్ అయిపోతాయి. సో ఆ ఫస్ట్ ఇయర్ అయిపోయిన వెంటనే సమ్మర్ వెకేషన్ వస్తుంది. ఆ సమ్మర్ వెకేషన్లో వాళ్ళకి క్లియర్గా ఈ గ్లోబల్ టాక్సేషన్ ఎలా ఉంటుంది అనే దాని మీద ISDC వాళ్ళు ఈ కోర్సుని తీసుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే కోర్సెస్ అన్నీ కూడా వీళ్ళు ఈజీగా నేర్చుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సార్ అంటే ఆల్మోస్ట్ 180 కంట్రీస్తో కూడా అంటే టైఅప్ అట్లా ఉంది అని అంటున్నారు కాబట్టి VIT AP యూనివర్సిటీలో జాయిన్ అయితే మేబీ ఫీ ఏమన్నా ఎక్కువ ఉంటుందేమో అని కొంతమందికి అంటే ఇప్పుడు చూస్తున్న వ్యూయర్స్కి డౌట్ రావచ్చు. సో ఫీ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? బీకామ్ ఫినాన్స్కి అయితే ఫీ డీటెయిల్స్ ఎలా ఉంది, అలాగే అడిషనల్ కోర్సు ACCIకి అయితే రెండు కలిపి ఫీ డీటెయిల్స్ ఒకసారి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ ACCI ప్లస్ బీకామ్ ఫైనాన్స్ అంటే బీకామ్ ఫైనాన్స్ ఒక విద్యార్థి చూస్ చేసుకున్నాడు అనుకున్నాం. సో దానికి 55,000 ఇయర్లీ ఫీజ్ అండి, ప్లస్ 3,000 కాషన్ డిపాజిట్ ఉంటుంది. లేదు ACCI ప్రోగ్రామ్ ఇన్ అడిషన్ టు బీకామ్ ఫైనాన్స్ ACCI ప్రోగ్రామ్ని కూడా ఒక సర్టిఫైడ్ ప్రోగ్రామ్గా పొందాలి అనుకుంటే ఇక్కడ 42,800 రూపీస్ వీళ్ళు ఫీగా పే చేయాల్సి ఉంటుంది ఇన్ అడిషన్ టు 55,000. ఇది ఓవరాల్గా ఆ కోర్స్ మొత్తానికి ACCI ప్రోగ్రామ్ కోర్స్ మొత్తానికి. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఫీజు అండి. అదర్ కంపేర్ చేసే బయట మార్కెట్లో మనం కంపేర్ చేస్తే సో దీనికి పే చేసే ఫీజు ఎక్కువ ఉంటుంది. సో బట్ మన దగ్గర MOU ద్వారా ఏమవుతుందంటే ఈ ఫీజు కొంచెం తక్కువ అవుతుంది అనమాట. సో 42,800 ఫీజు ప్లస్ ఏదైతే సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్కి ఇక్కడ 18,000 to 20,000 పర్ పేపర్ పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. ACCI ప్రోగ్రామ్ ద్వారా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. మాకున్న MOU ACCIకి ఉన్న MOU ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్కి
టోటల్గా వాళ్ళు యాక్చువల్గా చదవాల్సింది 13 కోర్సెస్ అండి. ఈ 13 కోర్సెస్లో ఈ MOU ద్వారా బెనిఫిట్ ఏంటంటే 9 కోర్సెస్ రిలాక్సేషన్ వస్తుంది, వే ఆఫ్ వస్తుంది. ఎందుకు వే ఆఫ్ వస్తుందంటే ఈ 9 కోర్సెస్ అప్లైడ్ నాలెడ్జ్ కోర్సెస్, అప్లైడ్ స్కిల్స్ కోర్సెస్ అనమాట. ఈ అప్లైడ్ నాలెడ్జ్లో 3 కోర్సెస్ చదువుతాడు విద్యార్థి, అప్లైడ్ స్కిల్స్లో 6 కోర్సెస్ చదువుతాడు. ఈ 3+6 9 కోర్సెస్ కూడా వీళ్ళకి వే ఆఫ్ వస్తుంది ఈ MOUలో. వాళ్ళు చదవాల్సింది ఓన్లీ 4 సబ్జెక్ట్స్ అనమాట. ఈ 9 సబ్జెక్ట్స్ వే ఆఫ్లో ఎందుకు వస్తుందనంటే మేము మా కోర్సెస్తో మ్యాప్ అయి ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ కోర్సెస్తో ఈ కోర్సెస్ అన్నీ మ్యాప్ అయి ఉంటాయి అనమాట. సో ఈ కోర్సెస్ అన్ని మ్యాప్ అవడంతో ఏమవుతుందంటే ఈ 9 కోర్సెస్ వే ఆఫ్ వస్తుంది, ప్లస్ ఓన్లీ 4 కోర్సెస్కి మాత్రమే వాళ్ళు రిజిస్టర్ అయ్యి క్లియర్ చేయగలిగితే దాట్ విల్ బి ఈక్వల్ టు CA సర్టిఫైడ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఈక్వల్ టు గ్లోబల్ ఆపర్చునిటీస్. సో ఇలా మేము ACCA ప్రోగ్రామ్ని బీకామ్ ఫైనాన్స్ డిఫరెన్షియేషన్ అనేది మేము చెప్పగలుగుతాం. ఓకే సార్, బీకామ్ ఫైనాన్స్ స్టూడెంట్స్కి అంటే ఇంకా కెరీర్ పరంగా వాళ్ళు డెవలప్ అవడానికి ఇంకా అడిషనల్గా మీరు ఏమైనా కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారా వాళ్ళకి? ఎస్ మ్యామ్, ఇక్కడ బీకామ్ ఫైనాన్స్ వాళ్ళకి అడిషనల్గా ఏంటంటే ఇప్పుడు ప్లేస్మెంట్ అనేది ప్రతి ఒక్క విద్యార్థి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో పేరెంట్స్ కూడా పేరెంట్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఆపర్చునిటీస్ వచ్చే కొద్దికి స్టూడెంట్స్ ఏమవుతుందంటే ఇంటర్మీడియట్ నుంచి బీకామ్ ఫైనాన్స్లో జాయిన్ అయిన వెంటనే వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఉండడం లేదు. అంటే ఆపర్చునిటీస్, గ్లోబల్ ఆపర్చునిటీస్ని మీట్ అయ్యే స్కిల్స్ ఉండడం లేదు. సో కాబట్టి మేమేం చేస్తున్నామనంటే ఫస్ట్ ఇయర్ వరకు మామూలుగా జనరల్గా వాళ్ళని ఎక్విప్ చేస్తున్నాం, వాళ్ళని ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మేము వాళ్ళకి ఈ ప్లేస్మెంట్కి సంబంధించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్నాం. సో దాంట్లో సాఫ్ట్ స్కిల్స్ మీద కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం, అడ్వాన్స్డ్ ఎక్సెల్ అండ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తాం. సో ఇలా మేము మల్టీ లెవెల్లో వాళ్ళకి కమ్యూనికేషన్ మీద, వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా మేము ట్రైనింగ్ ఇస్తాం. సో ఇలా స్టూడెంట్ బీకామ్ ఫైనాన్స్ ఫస్ట్ సెమిస్టర్ జాయిన్ అయినప్పటి నుంచి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు ఏదో ఒక సబ్జెక్ట్ పరంగా వాళ్ళు స్కిల్స్ని అడిషనల్గా గెయిన్ చేస్తూనే ఉంటారు. సో దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఇండస్ట్రీ రెడీ అవుతారు అనమాట. సో తర్వాత థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఆఫర్స్ అనేటివి రావడం జరుగుతుంది. సో ఇలా వాళ్ళని ట్రైన్ చేస్తూ డిఫరెంట్ టాలీ కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. బీకామ్ ఫైనాన్స్ వాళ్ళకి టాలీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అడ్వాన్స్డ్ ఎక్సెల్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, సాఫ్ట్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం. ఇవన్నీ నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి విద్యార్థి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దే కెన్ క్రాక్ ఆపర్చునిటీస్ అనమాట విత్ మినిమం. సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర ఆపర్చునిటీస్ 5 lakhs టు మినిమం 5 lakhs నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో కాబట్టి ప్రతి ఆపర్చునిటీ ఇప్పుడు మంచి బాగా ఒక విద్యార్థి బాగా పెర్ఫామ్ చేశాడు అనుకోండి, హైయెస్ట్ ప్యాకేజెస్ కూడా వచ్చే ఆస్కారం అనేది ఉంటుంది. సో ఇలా మేము స్టూడెంట్స్కి అడిషనల్ వాల్యూ వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ప్రతి సెమిస్టర్లోనూ వాళ్ళకు కొంచెం ఫోకస్ చేయడం జరుగుతుంది అనమాట. సో అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఒక మెంటరింగ్ సిస్టమ్ అనేది ఉందండి. సో స్టూడెంట్ ఫ్యాకల్టీ మెంటరింగ్ అనమాట. సో ప్రతి ఫ్యాకల్టీకి 15 మెంబర్స్ని అసైన్ చేసి సో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అకాడమిక్గా ఎలా ఉంది, నాన్ అకాడమిక్గా ఎలా ఉంది, సో వాళ్ళకి అకాడమిక్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, సో అకాడమిక్ ఇష్యూస్ ఏదైనా ఉంటే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి ప్రతి స్టూడెంట్. సో వాళ్ళు డైరెక్ట్గా మెంటర్ని మీట్ అవ్వచ్చు, ఆ ఫ్యాకల్టీని మీట్ అయ్యే వాళ్ళతో డిస్కస్ చేయొచ్చు. మాకు ప్రతి సెమిస్టర్ 4 times మీటింగ్స్ ఉంటాయండి. సో ప్రతి మెంటీతో మీటింగ్స్ ఉంటాయి, ప్రతి విద్యార్థితో మీటింగ్స్ ఉంటాయి. సో ఈ మీటింగ్స్ ద్వారా ఏం తెలుస్తుందంటే మాకు వాళ్ళ యొక్క ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు, ఎక్కడ వీక్గా ఉన్నారు, సో ఎక్కడైనా ఫియర్ లెవెల్స్ ఉన్నాయా, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేయాలా, సో ఏదైనా అకాడమిక్ ఇష్యూస్ ఉంటే ఎవరికి రిప్రజెంట్ చేయాలి, సో ఇలాంటి విషయాలని ఎక్కువగా మేము వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని మేము మ్యాక్సిమం క్లియర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇలా స్టూడెంట్స్కి మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సార్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ AI జనరేషన్ కాబట్టి స్టూడెంట్స్ మీరు వాళ్ళని ఎంత బాగా ట్రైన్ చేసినా కూడా వాళ్ళు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఏదైనా ఫ్యూచర్లో వాళ్ళు క్రాక్ చేయగల క్యాపబిలిటీ వాళ్ళకు ఉన్నా కూడా ఒక చిన్న టెన్షన్ అయితే వాళ్ళలో ఉంటుంది, AI జనరేషన్, సో మాకు ఫ్యూచర్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో వాళ్ళకి బీకామ్ ఫినాన్స్ చేసిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి మార్కెట్లో?
ఎస్ మ్యామ్. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఏఐ మిషన్ లెర్నింగ్ ఎరా నడుస్తుంది. అవును. నెక్స్ట్ మన క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. సో ట్రెండ్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. బట్ బీకామ్ ఫైనాన్స్ అనేది ఫిక్స్డ్ అండి. సో బీకామ్ ఫైనాన్స్లో ఎన్ని ట్రెండ్స్ ఎలా మూవ్ అయినా కూడా బీకామ్ ఫైనాన్స్కి ఉన్నంత వాల్యూ కన్సిస్టెంట్గా ఉంటుందండి. దానికి వాల్యూ తగ్గేది ఏమీ లేదు. సో బీకామ్ ఫైనాన్స్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీళ్ళకి ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. అకౌంటెంట్గా వెళ్ళొచ్చు, కార్పొరేట్ ఫైనాన్షియల్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు, లేదంటే టాక్సేషన్లో వెళ్ళొచ్చు, బ్యాంకింగ్లో వెళ్ళొచ్చు, ఇన్సూరెన్స్లో వెళ్ళొచ్చు, కంపెనీ సెక్రటరీగా వెళ్ళొచ్చు, సో ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అనలిస్ట్గా వెళ్ళొచ్చు. సో ఇలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ బీకామ్ ఫైనాన్స్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే స్టూడెంట్ ఇవన్నీ కూడా చేయాలని అంటే ప్రతి విద్యార్థి ఈ స్టూడెంట్స్ మీద గ్రిప్ పెంచుకోవాలండి. ఎందుకంటే బీకామ్ ఫైనాన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ అండి. సో ఈ సబ్జెక్ట్స్ నేర్చుకోవడం వాళ్ళు కానీ కరెక్ట్గా ఈ సబ్జెక్ట్ డెప్త్ కానీ నేర్చుకోగలిగితే ప్రతి విద్యార్థి ఫ్యాకల్టీ చెప్పే విషయాల్ని కరెక్ట్గా రాసుకుంటూ వాళ్ళు అడిషనల్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తూ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఇది సిఏ ఈక్వల్ ఆపర్చునిటీస్ని ఎర్న్ చేయడానికి ఖచ్చితంగా ఆస్కారం అయితే ఉంది ప్రతి విద్యార్థికి. సార్ మీరు విఐటి ఏపీ యూనివర్సిటీ ద్వారా అంటే బీకామ్ ఫినాన్స్ విత్ ఏసీసీఏ ప్రోగ్రామ్ అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వ్యూయర్స్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని ఉంటుంది. బట్ ఫినాన్షియల్గా వాళ్ళ కండిషన్ అంటే ఎఫర్డబుల్ చేయగలుగుతామా లేదా అనే ఒక చిన్న డౌట్ ఉంటుంది. సో మీ యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి ఏమన్నా స్కాలర్షిప్, స్టైఫండ్స్ అట్లాంటివి ఏమన్నా అందిస్తున్నారా? ఎస్ మ్యామ్. సో ఇక్కడ ఏంటంటే మేము మా యూనివర్సిటీలో 2 types ఆఫ్ స్కాలర్షిప్స్ని ప్రొవైడ్ చేస్తాము. మొట్టమొదటి జి విశ్వనాథన్ గారి పేరు మీద, అంటే మా ఫౌండర్ ఛాన్సలర్ విశ్వనాథన్ గారి పేరు మీద ఒక మెరిట్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఏ బోర్డులో అయినా హైయెస్ట్ మార్క్స్, టాప్ మార్క్స్ వచ్చిన వాళ్ళకి 100% ఫ్రీ అండి. సో వాళ్ళు ఎటువంటి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి హాస్టల్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఏదైనా అదర్ ఫెసిలిటీస్ ఉంటే కూడా అన్ని 100% వే ఆఫ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీ ఉండదు, సో ట్యూషన్ ఫీ ఉండదు. సో ఇలా అన్ని రకాల బెనిఫిట్స్ ఈ స్కాలర్షిప్ ద్వారా వస్తుందండి. సో ద సెకండ్ స్కాలర్షిప్ ఏంటంటే రాజేశ్వరి అమ్మాల్ స్కాలర్షిప్. సో మా ఛాన్సలర్ గారి వైఫ్ అండి. సో ఈ పేరు మీద మేము ఒక స్కాలర్షిప్, ఇది ప్యూర్గా గర్ల్స్కి సంబంధించిందండి. సో గర్ల్స్ ఎవరైతే డిస్ట్రిక్ట్ లెవెల్లో బాగా పెర్ఫామ్ చేస్తారో సో వాళ్ళకి ఈ స్కాలర్షిప్ 50% వరకు ట్యూషన్ ఫీలో వే ఆఫ్ అనేది ఉంటుందండి. ఇంకా దీంట్లో నేను ఇంతకుముందు చెప్పినట్టు డిస్ట్రిక్ట్ లెవెల్లో మంచి పర్ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇంకో అడిషనల్గా 25% అడిషనల్గా స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుందని వాళ్ళకి క్లారిటీ వచ్చేసింది. మరి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందా అని కూడా వాళ్ళకి డౌట్ ఉంటుంది. దానికి ఏం చెప్తారు? సో అడ్మిషన్ ఎలా ఉంటుందండి, ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటూ ఏమి ఉండదండి. ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరికైతే 55% ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చి ఉంటాయో వాళ్ళు క్వాలిఫై అండి. బీకామ్ ఫైనాన్స్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఇంటర్మీడియట్ ఉండి అంటే బీకామ్ చేయాలి అని అనుకుంటారు. ఎవరైనా సరే ఏ ఇంటర్మీడియట్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళు కూడా ఈ బీకామ్ ఫైనాన్స్ కి ఎలిజిబుల్ అండి. సో మినిమం 55% క్రైటీరియా ఉండాలి. సో ఉంటే మేము అప్లికేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాం. అంటే ఇక్కడ మా యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇంటర్మీడియట్ 55% ఉండాలి. నెక్స్ట్ వీళ్ళు సెకండ్ రౌండ్కి వెళ్తారు. ఈ సెకండ్ రౌండ్ ఏంటంటే ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలో వీళ్ళకి ఒక వెయిటేజ్ ఇస్తాం. సో ఇంటర్వ్యూలో బాగా పెర్ఫామ్ చేసిన వాళ్ళకి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంటర్మీడియట్ ప్లస్ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఒక వెయిటేజ్ ఉంటుంది, ఇంటర్వ్యూకి ఒక వెయిటేజ్ ఉంటుంది. ఈ రెండిట్లోనూ పెర్ఫామ్ చేయాలి, అప్పుడే వాళ్ళకి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ విఐటి ఏపీ యూనివర్సిటీ కార్పొరేట్ కొలాబరేషన్స్ ఎలా ఉంటాయి? అవి స్టూడెంట్స్కి ఏ విధంగా బెనిఫిట్ అవుతాయి? ఎస్ అండి, కార్పొరేట్ కొలాబరేషన్స్ అంటే మాకు ఫారిన్ కొలాబరేషన్స్ ఉన్నాయండి. సో ఫారిన్ కొలాబరేషన్స్, ఇండస్ట్రీ కొలాబరేషన్స్, మాకు ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్ ఉన్నాయి, ఇంక్యుబేషన్ సెల్. సో ఇంక్యుబేషన్ సెల్ ద్వారా కొన్ని ఇండస్ట్రీతో టైఅప్స్ ఉన్నాయి. దట్టు మాకు డిపార్ట్మెంట్ లెవెల్లో మాకు ఫారిన్ సెల్ అనేది ఉంది. ఆ ఫారిన్ సెల్తో మాకు ఫారిన్ యూనివర్సిటీ కొలాబరేషన్స్ ఉన్నాయి. సో దీని ద్వారా ఏమవుతుందంటే స్టూడెంట్స్కి ఫారిన్ ఇంటర్న్షిప్స్ కూడా వస్తాయి. సో లోకల్గా అంటే ఇండియా లెవెల్లో కూడా స్కాలర్షిప్స్ రావడం జరుగుతుంది, ఇంటర్న్షిప్స్ రావడం జరుగుతుంది అన్నమాట.
సో ఈ ఇంటర్న్షిప్స్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేస్తారు. ఇండస్ట్రియల్ విజిట్స్ ఉంటాయి. సో ఇండస్ట్రియల్ విజిట్స్ ఏంటంటే ఎవ్రీ సెమిస్టర్ 1 or 2, మినిమం 1. సో మ్యాక్సిమం 2 వరకు మేము ఇండస్ట్రియల్ విజిట్స్ ప్రతి స్టూడెంట్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళకి ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ అవుతారు, ప్రాక్టికల్ ఇంటెంట్ పెరుగుతుంది. సో దాని ద్వారా ఇండస్ట్రీకి సంబంధించిన ఏం కావాలి, రిక్వైర్మెంట్ ఏం కావాలి, దానికి తగ్గట్టుగా ప్రతి విద్యార్థి నేర్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సార్ అలాగే స్టూడెంట్స్ ఎవరైనా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళకి అడ్మిషన్ ఎంక్వైరీ కోసం అంటే మీరు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు? వెబ్సైట్, ల్యాండ్లైన్ నెంబర్స్ అవి ఏమైనా డీటెయిల్స్ చెప్పండి. సో వెబ్సైట్ ఉంది, మెయిల్ ఐడి ఉంది, మొబైల్ నెంబర్ కూడా ఉంది స్పెసిఫిక్ గా విఐటి ఏపీ స్కూల్ ఆఫ్ బిజినెస్ కి. సో www.vitap.ac.in కి వెళ్తే వాళ్ళకి మొత్తం ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్ని కూడా అడ్మిషన్స్లో తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే bcomfinance.admissions@vitap.ac.in వాళ్ళు మెయిల్ పంపించవచ్చు, మేము రిప్లై చేస్తాం. లేదు మెయిల్ కూడా కష్టము అని అంటే మొబైల్ ద్వారా 790-105-7255 ఈ నెంబర్కి మళ్ళీ చెప్తాను, 790-105-7255 ఈ నెంబర్కి కాల్ చేసి కూడా వాళ్ళు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, అడ్మిషన్ రిలేటెడ్ క్వరీస్ ఏదైనా ఉంటే. ఓకే సార్, మీకు ఏమైనా బ్రాంచెస్ కూడా ఉన్నాయా విఐటి ఏపీ యూనివర్సిటీకి? ఎస్ మ్యామ్, బ్రాంచెస్ ఏంటంటే ఫస్ట్ విఐటి వేలూరులో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ అయిందండి. సో తర్వాత లెగసీ కంటిన్యూ అయ్యి విఐటి చెన్నైలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో బికాస్ మా ఛాన్సలర్ విశ్వనాథన్ గారి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే ఆయన ఇప్పటికి కూడా చదువుతున్నారు, ఇప్పటికి కూడా మ్యాక్సిమం చదువుతూనే ఉంటారు అనమాట. సో ఆయన యొక్క ఇంటెన్షన్తో బ్రాంచెస్ ఆయనకి ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ రావాలి, ఎడ్యుకేషన్ ఉండాలి, దాని ద్వారా వాళ్ళ యొక్క స్టెబిలిటీ, వాళ్ళ యొక్క గ్రౌండ్ లెవెల్స్ ఎంపవర్ అవ్వాలి. ఇలా ఉండడంతో విఐటి చెన్నైలో స్టార్ట్ అయ్యడం జరిగింది. తర్వాత విఐటి ఏపీ యూనివర్సిటీ అమరావతిలో స్టార్ట్ అవ్వడం జరిగింది. తర్వాత విఐటి భోపాల్లో స్టార్ట్ అవ్వడం. ఇలా 4 బ్రాంచెస్ మా దగ్గర ప్రస్తుతానికి ఉన్నాయి. సార్, ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేసి బీకామ్ ఫినాన్స్ చేయాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి విఐటి ఏపీ యూనివర్సిటీలో మీరు ప్రొవైడ్ చేస్తున్న బీకామ్ ఫినాన్స్ విత్ ఏసీసీఏ ప్రోగ్రామ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి స్టడీ గైడ్. స్టే ట్యూన్.